6 గ్యారెంటీలు అమలు చేస్తున్నా అక్కడ నీటి సమస్యలు చూస్తుంటే కళ్లల్లో నీళ్లు వస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం తెలంగాణను నాశనం చేస్తుందని మండిపడ్డారు. దళితుడిని సీఎంను చేస్తానన్న మొదటి హామీని కేసీఆర్ అమలు చేయలేదని గుర్తు చేశారు. బీఆర్ఎస్ చచ్చిన పాములంటిదని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల వారికి న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. चलो चलो తీసుకొచ్చి హైదరాబాద్ బిర్యానీ పెట్టి ఇక్కడ చిత్తూరు పోయినప్పుడు రోజా పెట్టిన చేపల పులుసు తిని రాయలసీమ రతనాలసీమ బాగుపడొద్దా, మనకెందుకు, మనం ఒకరే బాగుపడాలా అని చెప్పి మొత్తం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మొచ్చుమర్రి కానీ పోతిరెడ్డిపాడు 80,000 క్యూసెక్స్ తీసుకుంటే పోతే పోని వాళ్ళు బతకని తుమ్ముగూడెంకి వెళ్ళి లిఫ్ట్ చేసి సాగర్ నింపుతా అన్నాడు. అంటే మళ్ళీ ఒక 2-3 లక్షల కోట్లు అప్పు తెచ్చి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి సాగర్ నింపి ఇక్కడికి వెళ్ళి నీళ్ళు ఇస్తా, అది పోతే పోని వాళ్ళు బతకని, వాళ్ళు బతకొద్దా అని చెప్పి మస్తెక్కి మాట్లాడి ఇలా మాకు మంచినీళ్ళు కాదు కదా, స్నానాలు చేయడానికి కాదు కదా, కనీసం కన్నీళ్ళు మిల్చిండు. అందుకనే మన ఎన్నికల్లో సరిపోను కర్రు కాల్చి వాత పెట్టే విధంగా 36 సీట్లకు 32 సీట్లు, మిగిలిన సీట్లు కూడా బొటాబొటి మెజార్టీతో గెలిచిండు. అది కూడా ఓడిపోయినట్టే లెక్క. ఇవాళ ఈ 3 జిల్లాలు మంచినీళ్ళు లేకపోవడానికి కారణం కేసీఆర్ గారు సెక్రటరియట్కి వెళ్ళి ప్రగతి భవన్కి వెళ్ళి బయటికి రాకుండా ఎప్పుడు ఇంట్లోనే కూర్చొని ఆంధ్ర కాంట్రాక్టర్లకు లక్షల కోట్లు దోసిపెట్టి ఇవాళ మొత్తం కూడా మాకు కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. ఊళ్ళలోకి పోతే ఇవాళ మా గవర్నమెంట్ వచ్చిన సంతోషం లేదు. ఏదైనా ఊరికి పోయి రోడ్లు వేసి సీసీ రోడ్లు డాంబర్ రోడ్లు వేసి ఏమన్నా మంచిగా మాట్లాడదామని మహిళా సంఘాలకు 500 గ్యాస్ సిలిండర్, నిన్న మహాలక్ష్మి 2,500, ఇంకా బస్సులకు ఫ్రీగా ఉచితంగా మహిళలకు, ఇన్ని చేసినా సరే ఈ నీళ్ళ సమస్య చూసి మాకు ఏడుపు వస్తున్నది. ఈ దుర్మార్గుడు కేసీఆర్ అల్లుడు కొడుకు డబ్బు ఆశపడి డబ్బు ఎమ్మడి హైదరాబాద్లో టానిక్ షాపులు, ఢిల్లీలో మందు షాపులు, కాళేశ్వరం పాల